Dear students, we are learning integrations chapter. In that one, we have completed up to exercise 6D. Now, we are going to learn a new topic, a new method, that is integration by partial fraction method. Partial fraction method. సో ఈ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీరు పార్షల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ 2Aలో పార్షల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ పర్ఫెక్ట్గా ఉండాలి. దెన్ ఈ మెథడ్ ద్వారా ఆ పార్షల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ని చాలా ఈజీగా చేయొచ్చు. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎప్పుడు ఇఫ్ యు నో పార్షల్ ఫ్రాక్షన్స్ పర్ఫెక్ట్లీ. ఓకే, రైట్. సో కొంచెం దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. పార్షల్ ఫ్రాక్షన్ గురించి చూడండి. సో హియర్ వీ హ్యావ్ x minus 1 by x minus 2 into x minus 3. In the denominator we have a product of two linear కదా, డిగ్రీ 1 ఉండే వాటిని లీనియర్ అంటారు. సో ఇలాంటి వాటిని ఎలా రాయొచ్చు అంటే a by x minus 2 ప్లస్ b by x minus 3. a by x minus 2 ప్లస్ b by x minus 3. సో ఈక్వేట్ చేయండి, ఎల్సిఎం చేయండి, సింప్లిఫై చేయండి. ఫైండ్ a అండ్ b. ఇక్కడ కలిసి ఉన్న దాన్ని దగ్గరుండి మనం విడగొట్టినట్టు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు? లీనియర్ లీనియర్ లీనియర్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు a by x plus 1 ప్లస్ b by x plus 2 ప్లస్ c by x plus 2 హోల్ స్క్వేర్. ఇలా x plus 2 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇలా రెండు రకాలుగా రాయాలి. ఇలా a by x plus 1 ప్లస్ b by x plus 2 ప్లస్ c by x plus 2 హోల్ స్క్వేర్ ఇలా రాయాలి. నెక్స్ట్ ఒక లీనియర్, ఒకటి క్వాడ్రటిక్. ఎలాంటి క్వాడ్రటిక్? మనం ఫ్యాక్టర్స్ లీనియర్, రెండు లీనియర్గా ఫ్యాక్టరైజ్ చేయలేని విధంగా ఉన్న క్వాడ్రటిక్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రటిక్. ఇర్రెడ్యూసిబుల్ అంటే మనం ఫ్యాక్టరైజ్ చేయలేం దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉందనుకోండి, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1. బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని మనం ఫ్యాక్టర్స్ చేయలేము కాబట్టి దీన్ని ఎలా రాయాలంటే a బై లీనియర్, వీటిలానే a బై లీనియర్ ప్లస్ దీన్ని ఫ్యాక్టర్ చేయలేకపోతున్నాం కాబట్టి అలా క్వాడ్రటిక్ ఉన్నప్పుడు దాన్ని bx ప్లస్ c బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రటిక్ ఉన్నప్పుడు ఇలా రాసుకొని ఎల్సిఎం చేసి కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ అండ్ బోత్ సైడ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏబీసీలను ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే, సో ఇది పార్షల్ ఫ్రాక్షన్స్లో ఇది మీరు నేర్చుకున్నారు. ఏబీసీలను ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేర్చుకున్నారు. నేర్చుకోకపోతే పర్వాలేదు. ఇప్పుడు నేను ఒక 1 or 2 ప్రాబ్లమ్స్కి మీకు అది మెథడ్ చెప్తాను, మిగతా వాటికి డైరెక్ట్గా హింట్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసుకొని చేయండి. ఓకేనా, రైట్. ఫస్ట్ ప్రాబ్లం exercise 6E, integration x minus 1 by x minus 2 into x minus 3 dx. First of all, take integrand x minus 1 into x minus 1 by x minus 2 into x minus 3. సో దీన్ని 2 లీనియర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా రాయొచ్చు a by x minus 2 ప్లస్ b by x minus 3. ఓకే, సో ఇదంతా నేను మీరే చేయాలి, ఎందుకంటే పార్షల్ ఫ్రాక్షన్స్ మీరు నేర్చుకుని ఉన్నారు కాబట్టి. ఓకే, నౌ డూ ఎల్సిఎం x minus 1 by x minus 2 into x minus 3 which is equal to x minus 2 into x minus 3 LCM. Here a into x minus 3, x minus 2 ఉంది కాబట్టి b into x minus 2, both gets cancelled. Okay, so this is 1. Now a is equal to 3, sorry, x is equal to, రెండు లీనియర్ ఉన్నప్పుడు ఒకసారి x is equal to 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 3 minus 1 is equal to 3 minus 3 is 0 అయిపోతుంది. a into 0 ప్లస్ b into 3 minus 2 1. సో b is equal to 2. ఇది 0, ఇది b, ఇది 3 minus 1 2. నెక్స్ట్ ఇది 0 కావాలంటే x ప్లేస్లో ఏం పెట్టాలి? 2 minus 2 0 అవుతుంది కదా. సో x is equal to 2 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 2 minus 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ 2 minus 3 b into 2 minus 2 0. సో 2 minus 3 minus 1 is equal to minus a. సో a is equal to minus 1. ఇప్పుడు a bలను ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎలా మారిపోతుంది?
So x minus 1 by x minus 2 into x minus 3 is equal to a minus 1 by x minus 2 plus b 2 by x minus 3. ఓకే, సో ఇలా కలిసి ఉన్నవన్నీ దగ్గర ఉండి మరీ విడగొట్టాం మనం. ఓకే, బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. నౌ ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ x minus 1 by x minus 2 x minus 3 dx is equal to integration minus 1 by x minus 2 dx plus integration 2 by x minus 3 dx. Minus right outside 1 by x minus 2 dx, 2 constant right outside 1 by x minus 3 dx. maximum number of problems ఇందులో పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్లో మనకు యూజ్ అయ్యే ఫార్ములా ఇంటిగ్రేషన్ 1 by x dx, దట్ ఈస్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x. లేదా ఇక్కడ మనం యూజ్ చేసేది ఇంటిగ్రేషన్ f డాష్ x బై f ఆఫ్ x dx. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే ఏంటండి లాగ్ మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c. ఓకే, సో మైనస్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2, డినామినేటర్ x మైనస్ 2 డెరివేటివ్ 1 కదా, ప్లస్ 2 into log modulus of x minus 3 plus c. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ కాన్స్టెంట్. ఓకే, సో పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టేసి జస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ వస్తుంది. మ్యాక్సిమం కేసెస్లో అది అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ x స్క్వేర్ బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో దీన్ని కూడా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్లో కింద డినామినేటర్లో కనుక లీనియర్ ఫ్యాక్టర్స్ కానీ క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ క్వాడ్రాటిక్ రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ కానీ ఉన్నప్పుడు ఈ మెథడ్ని మనం ఫాలో అవ్వచ్చు. సో హియర్ టేక్ ఇంటగ్రెండ్, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a బై x ప్లస్ 1. ఇక్కడ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంటే ఒకసారి x ప్లస్ 2 రాయాలి, ఒకసారి x ప్లస్ 2 హోల్ స్క్వేర్ రాయాలి. నెంబర్ 1 LCM what is LCM? x plus 1 into x plus 2 whole square. What is remaining? a into x plus 1 already ఉంది కాబట్టి x plus 2 whole square, b into ఒక x plus 1 ఒక x plus 2, c into x plus 1. both gets cancel, so let it be number 2. so 2లో put ఇది 0 అవ్వాలంటే x is equal to -2. -2 పెడితే -2 హోల్ స్క్వేర్ 4, -2 plus 2 0, -2 plus 2 0, 0 into total 0, c into -2 plus 1. సో ఈ రెండు జీరోలు అయిపోతాయి కదా, c into -1 దట్ ఈజ్ -c. సో c is equal to -4. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సబ్స్టిట్యూట్ చేయాలి, 1 ఉంది కాబట్టి ప్లస్ 1 ఉంది కాబట్టి -1, 0 అవ్వాలంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, a ఇంటూ -1 ప్లస్ 2 హోల్ స్క్వేర్, b ఇంటూ -1 ప్లస్ 1 0, c ఇంటూ -1 ప్లస్ 1 0, రెండు జీరోలు అయిపోతాయి. నౌ 2 -1 1, 1 స్క్వేర్ 1 అయిపోతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ కామన్గా ఏదైనా 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 స్క్వేర్ 0, a ఇంటూ 0 ప్లస్ 2 0, 2 స్క్వేర్ దట్ ఈస్ 4, 1 2 that is 2, c into 1. now 4 into a value how much, 0 is equal to 4 into a value 1. just now we got, we don't know b value, we should find. so c value how much, -4. now plus 4 -4 cancel, 2b is equal to 0, b value 0. okay, so now substitute here, a b c వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో a వాల్యూ హౌ మచ్ 1, b వాల్యూ 0, c వాల్యూ -4. ఓకే, ఈ ఏబిసి వచ్చిన వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదంతా పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అనమాట. ఆల్రెడీ 2aలో మీరు చేసి ఉంటారు.
సో ఆ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ సగం చేయడము, చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేయడం, జస్ట్ ఇంటిగ్రేషన్, దట్స్ ఇట్. Now integrating on both sides, x square x plus 1 into x plus 2 whole square dx is equal to, this is 1 by x plus 1 dx, this is 0, minus 4 right outside, 1 by x plus 2 whole square dx. Denominator derivative numerator కాబట్టి log mod x plus 1 and minus 4 into integration 1 by x square integration, ఒకటేంటి ఇంటిగ్రేషన్ f dash x by f of x dx is equal to log modulus of f of x plus c. Next integration 1 by x square dx is minus 1 by x plus c. Okay, so minus 1 by x, x అనేది x plus 2 plus c. So log mod x plus 1 minus into minus plus 4 by x plus 2 plus c. Okay, మెయిన్ రోల్ ఇందులో పార్షియల్ ఫ్రాక్షన్స్ అనమాట. పార్షియల్ ఫ్రాక్షన్స్ని చేసిన తర్వాత ఇంటిగ్రేషన్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ x plus 3 by x plus 1 into x square plus 1 dx. Here x plus 3 by x plus 1 into x square plus 1 can be written as a by x plus 1 linear. ఇది ఫ్యాక్టర్స్ చేయలేము కాబట్టి దాన్ని bx plus c by x square plus 1 అని రాయొచ్చు. ఓకే, నౌ డూ LCM. దట్ ఈజ్ x plus 1 into x square plus 1, ఇక్కడ a into x square plus 1 plus bx plus c into x plus 1. Both gets cancel. ఇందాకట్లా సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయొచ్చు, అదర్వైజ్ ఇలా కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ అని బోత్ సైడ్స్తో వేస్తున్నాను చూడండి మెథడ్. x plus 3 is equal to ax square plus a bx into x bx square plus bx plus cx plus c. x plus 3 ఇక్కడ 0 into x square ఏం లేదు కాబట్టి ఇక్కడ x square కామన్, రెండిట్లలో a plus b into x square ప్లస్ ఈ రెండిట్లలో x కామన్, b plus c into x ప్లస్ కాన్స్టెంట్స్ ఏ మిగిలినాయి a plus cలు కాన్స్టెంట్స్. ఓకే, నౌ x స్క్వేర్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ a plus b ఉంది, ఇక్కడ 0, సో a is equal to minus b. నెక్స్ట్ x కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసినట్లయితే b plus c is equal to 1. నెక్స్ట్ a plus c కాన్స్టెంట్ is equal to 3. ఓకే, నౌ b plus c a plus c రెండింటిని సాల్వ్ చేస్తే b plus c is equal to 1, a plus c is equal to 3. సబ్ట్రాక్ట్ చేసినట్టయితే రెండు క్యాన్సిల్, a minus b is equal to 2. ఓకే, మరి a plus b is equal ఏంటి 0, ఈ రెండు క్యాన్సిల్, 2a is equal to 2, a is equal to 1. a 1 అయితే b ఏమవుతుంది -1, ఎందుకంటే ఆపోజిట్ సైన్స్ a and b ఆర్ ఆపోజిట్, ఆర్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 is equal to -b, b is equal to -1 అవుతుంది. నెక్స్ట్ a is equal to 1 ఇందులో పెడితే 1 plus c is equal to 3, c is equal to 3 minus 1, c is equal to 2. సో a bc వచ్చేసినాయి. అప్పుడు ఇది ఎలా మారిపోతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a 1 అవుతుంది, b -1 అంటే -x, c ఏమవుతుంది 2 -x plus 2 by x square plus 1. ఓకే, సో ఇలా కలిసి ఉన్నదాన్ని ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ ద్వారా అలా స్ప్లిట్ చేయొచ్చు. స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈజీగా నౌ ఇంటిగ్రేషన్ x plus 3 by x plus 1 into x square plus 1 dx is equal to integration 1 by x plus 1 dx plus integration minus x plus 2 by x square plus 1 dx. దాన్ని కూడా స్ప్లిట్ చేద్దాం. 1 by x plus 1 dx ప్లస్ దీన్ని లేదా
న్యూమరేటర్ లీనియర్, డినామినేటర్ క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలి? లీనియర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి, అలా చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చేసాం. అదర్వైజ్ స్ప్లిట్ ఇట్. ఇంటిగ్రేషన్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. ఓకే, సో ఇక్కడ ఇది డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది మైనస్ బయటికి రాస్తున్నాను, 2తో డివైడ్ చేస్తున్నాను, 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు? డినామినేటర్ డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డెరివేటివ్ 2x కదా, అందుకని 2 రావడం కోసం 2 కాన్స్టెంట్ రైట్ అవుట్ సైడ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ డిఎక్స్. నౌ ఫార్ములాస్. ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log mod f of x plus c. Integration 1 by x square plus 1 dx formula tan inverse x plus c. ఆ ఫార్ములాస్ అప్లై చేసినట్లయితే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ log mod x plus 1 ఒకటి మైనస్ 1/2 ఇంటూ log mod x స్క్వేర్ ప్లస్ 1 ఒకటి, ఇది 2 ఇంటూ tan inverse x ప్లస్ c. ఓకే, సో స్ప్లిట్ చేయడం మా ఇంపార్టెంట్, దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు ఫార్ములాస్ తెలిసినట్లయితే. బై మిస్టేక్ నేను ఇక్కడ ప్లస్ తీసుకొని చేశాను. ఎక్స్ మైనస్ 1 దగ్గర ఎక్స్ ప్లస్ 1 తీసుకుంటే అది కరెక్ట్ ఆన్సర్. ఇందాక చేసింది అది ఎక్స్ ప్లస్ 1తో వచ్చే ఆన్సర్. ఒకవేళ ఎక్స్ మైనస్ 1 తీసుకుంటే ఏమవుతుందని మీరు ఓన్గా ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 తీసుకుంటే ఇక్కడ 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మోడ్లెస్ మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మోడ్లెస్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. ఓన్గా సాల్వ్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో సేమ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇవి క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజేషన్ చేయలేము కాబట్టి ఫస్ట్ దాన్ని ఏం రాయాలి? ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. క్వాడ్రాటిక్ కాబట్టి ఇలా రాయాలి. ఓకే, దిస్ ఈజ్ నెంబర్ 1. డూ ఎల్సిఎం. యూ విల్ గెట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ this one x square plus b square plus cx plus d into this one x square plus a square. కింద x square plus a square into x square plus b square both sides cancel అయిపోతుంది. Now 1 is equal to ax into x square ax cube ax into b square ax b square bx square bb square cx cube cxa square dx square da square. So x cube common తీస్తే a plus c, x కామన్ తీస్తే ab square cx and ca square. తర్వాత ఎక్స్ స్క్వేర్ మర్చిపోయాను నేను. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే బి ప్లస్ డి, తర్వాత కాన్స్టెంట్ బి స్క్వేర్ డిఏ స్క్వేర్. ఓకే, నౌ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ లేదు కాబట్టి 0. తర్వాత ఏ బి స్క్వేర్ ప్లస్ సి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0. b plus d is equal to also 0. Next b square plus d a square is equal to 1. Okay, now a is equal to what? Minus c. Substitute చేయండి. minus c b square plus c a square is equal to 0. c common, a square minus b square is equal to 0. c is equal to 0 by a square minus b square which is equal to 0. Value of c is 0. c 0 కాబట్టి a కూడా ఏమైపోతుంది? 0. నెక్స్ట్ b is equal to
minus d. Okay, so minus db square, b minus d ఇందులో పెట్టండి, dA square is equal to 1, d కామన్ తీస్తే a square minus b square is equal to 1, d is equal to 1 by a square minus b square. అయితే అప్పుడు b ఆపోజిట్ కదా, -1 by a square minus b square. సో ఏసీలు జీరోలు, బీడీలు 1 by a square minus b squareని క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా మారిపోతుంది ఇది? 1 by x square plus a square, x square plus b square is equal to a means 0 into x 0, b minus 1 by a square minus b square into ఇక్కడ కింద ఏమైపు ఉండిపోతుంది x square plus a square. c value 0, 0 into x 0, d value 1 by a square minus b square. Already here we have x square plus b square. Okay, right. Now రెండిట్లలో కాన్స్టెంట్ ఏముంది? 1 by a square minus b square. a square minus b square. Okay, integration x square plus a square into x square plus b square dx is equal to 1 by a square minus b square కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 1 by x square plus b square dx, ఇక్కడ మైనస్ ఇంటిగ్రేషన్ 1 by ఏ మిగిలిపోతుంది? x square plus a square dx. we know the formulas, apply those. 1 by a square minus b square into ఇక్కడ ఫార్ములా 1 by b tan inverse of x by b, ఇక్కడ 1 by a tan inverse of x by a బ్రాకెట్ క్లోజ్ ప్లస్ c, లేదా ఇందులో మైనస్తో మల్టిప్లై చేస్తే రెండింటిని 1 by b స్క్వేర్ మైనస్ a స్క్వేర్, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్తో న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. 1 by a tan inverse of x by a, ఇది మైనస్ అవుతుంది. 1 by b tan inverse of x by b ప్లస్ c. ఓకే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ dx by e power x plus e to the power of 2x can be written as 1 by e power x is common here, 1 plus e power x dx. Here our assumption is let e power x is equal to t. After differentiation e power dx is equal to dt, but e power x is equal to t, right? dx is equal to dt, dx is equal to dt by t. Substitute in this one, that become integration 1 by e power x is t into 1 plus t, what is dx? dt by t, 1 by t square into 1 plus t dt. Okay, now partial fraction, 1 by t square into 1 plus t can be written as ఇక్కడ power t square linear అంటే t minus 0 whole square, లీనియర్ డిగ్రీ పవర్ 2 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే a by t ప్లస్ b by t స్క్వేర్. ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంకి రాసాం కదా, లీనియర్ స్క్వేర్ ఉన్నప్పుడు అలా a by t ప్లస్ b by t స్క్వేర్ ప్లస్ ఇంకొక లీనియర్ ఉంది c by 1 plus t. ఓకే, let it be 1. now do LCM, t square into 1 plus t, a ఇక్కడ ఒకటి t ఉంది కదా, t into 1 plus t, b into 1 plus t, c into t square, both gets cancel. now put t is equal to 0 first, ఏమవుతుంది? 1 is equal to 0 into something 0, b into 1 plus 0 1, c into 0, so which implies b is equal to 1. ఓకే, కేర్ఫుల్గా చూడండి, ఎందుకు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? t మల్టిపుల్ ఉంది కాబట్టి 0 into something 0 into something 0 అవుతుంది కాబట్టి అప్పుడు ఒక వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ t -1 పెట్టాను అనుకోండి, 1 - 1 0, 1 - 1 0, రెండు పోతే ఒకటే వచ్చే ఆన్సర్ ఉంటుంది. అందుకని
అలా కరెక్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. t ఈజ్ ఈక్వల్ టు -1, లెఫ్ట్ సైడ్ 1, a ఇంటూ 1 - 1 0, b ఇంటూ 1 - 1 0, c ఇంటూ 1 - 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ +1, c ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి 1 పెట్టండి, ఏది పెట్టినా 0 అవ్వదు కాబట్టి 1 పెట్టండి. 1 ఇంటూ 1 + 1 2 దట్ ఈస్ 2a, 1 + 1 2 దట్ ఈస్ 2b, c1 b1 ఇందులో పెడితే 1 ఈజ్ ఈక్వల్ 2a, 2 ఇంటూ 1 2, 1 1 1 క్యాన్సిల్, 2a ఈజ్ ఈక్వల్ -2, a ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సో ఎలా మారిపోయింది ఇప్పుడు? విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a/t ఇందులో పెడుతున్నాను. a/t, ఏ అంటే ఏంటి? -1/t dt ప్లస్ b 1/t² dt ప్లస్ c 1/1 + t dt. c వాల్యూ 1, b వాల్యూ 1. ఓకే, మైనస్ ఇంటిగ్రేషన్ 1/x dx ఫార్ములా log mod x, log mod t, 1/t² ఇంటిగ్రేషన్ -1/t, ఇక్కడ కూడా log mod 1 + t ప్లస్ c. బట్ t అంటే ఏంటంటే, t అంటే ఏమనుకున్నాం? e⁴x కదా, రైట్. -log of e⁴x -1/e⁴x log of 1 + e⁴x ప్లస్ c. ఇది log a మైనస్ log b, log a మైనస్ log b ఫార్ములా ఏంటి? log a/b, a అంటే 1 + e⁴x బై b అంటే e⁴x, -e⁴x పైకి వస్తే e⁻−x ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్. log a మైనస్ log b, log a/b. ఓకే, సో e⁴xని t అనుకొని చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. 6th ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చేసాను, మీరు పాస్ చేసి మీరు ఓన్గా సాల్వ్ చేయండి, ఆన్సర్ని చెక్ చేసుకోండి. సో పార్షియల్ ఫ్రాక్షన్ a/x + 1 + b/x + 2, do LCM and substitute x is equal to -1, x is equal to -2, you will get a value 1, b value -1. సో a1 b1 -1 పెడితే ఇలా వస్తుంది. ఇంటిగ్రేషన్ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి log mod x + 1, the here minus right outside log mod x + 2 + c, log a minus log b అంటే log a/b + c. that's it, simple. This is 7th problem, integration 1/e⁴x - 1 dx. సింపుల్, e⁴xని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి చేయొచ్చు, లేదా e⁻−xని ఇలా విచ్ ఈజ్ ఈక్వల్ టు e⁻−xని న్యూమరేటర్ డినామినేటర్కి మల్టిప్లై చేయండి. స్టార్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఐడియా రాదు, అందుకని ప్రాక్టీస్ చేయాలి, అందుకోసం స్టార్ మార్క్ పెట్టాను. e⁻−x ఇంటూ e⁴x, e⁻−x ప్లస్ x, e⁴0 1 అయిపోతుంది. e⁻−x ఇంటూ 1, e⁻−x. డినామినేటర్ డెరివేటివ్ 1 డెరివేటివ్ 0 మైనస్, ఇక్కడ మైనస్ ఎక్స్ట్రా మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, డినామినేటర్ డెరివేటివ్ చక్కగా న్యూమినేటర్లో ఉంది. 1 డెరివేటివ్ 0 మైనస్ e⁻−x మైనస్, సో log modulus of 1 - e⁻−x ప్లస్ c మైనస్ log modulus of 1 - 1/e⁴x ప్లస్ c మైనస్ log modulus of e⁴x LCM e⁴x -1 ప్లస్ c మైనస్ పైకి తీసుకెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, log e⁴x/e⁴x -1 ప్లస్ c. ఓకే, ఇక్కడ మిస్టేక్ జరిగిందండి. 1 డెరివేటివ్ 0 మైనస్ e⁻−x డెరివేటివ్ మైనస్ e⁻−x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కరెక్ట్ ఉంది. మైనస్తో మల్టిప్లై డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ప్లస్ ప్లస్ ప్లస్, సో ఇది ఉండదు. ఓకే, 1 డెరివేటివ్ 0
minus into e power minus x derivative e power minus x, again minus x derivative minus 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే డినామినేటర్ డెరివేటివ్ ఖచ్చితంగా న్యూమరేటర్లో ఉంది కాబట్టి లాగ్ మాడ్ 1 మైనస్ డినామినేటర్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ అనదర్ వే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ ఈ పవర్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. ఈ పవర్ ఎక్స్ని యాడ్ చేస్తున్నాను, ఈ పవర్ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. స్ప్లిట్ ఇట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఒకటేమో 1 dx అంటే x అవుతుంది, ఒకటేమో డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి లాగ్ మాడ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. సో దీన్ని ఏం రాయొచ్చు, లాగ్ ఈ పవర్ ఎక్స్ అని రాయొచ్చు. లాగ్ ఈ పవర్ ఎక్స్ వాల్యూ ఎక్స్ అండి, లాగ్ ఈ బేస్ ఈ 1 అయిపోతుంది, ఎక్స్ దాని ఆన్సర్. దిస్ ఈజ్ లాగ్ మాడ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ బై బి, దట్స్ ఇట్. సో ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ని లాగ్ ఈ పవర్ ఎక్స్ అని రాయొచ్చు, మీరు 10th నేర్చుకున్నారు. సో దీస్ ఆర్ 2 మెథడ్స్. 8th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ 1 by 1 minus x into 4 plus x square dx. సో 1 by 1 minus x into 4 plus x squareలో ఒకటి లీనియర్ ఉంది కాబట్టి a by 1 minus x. ఇట్ ఈస్ ఇర్రెడ్యూసిబుల్ క్వాలిటీకి, అంటే మనం ఫ్యాక్టరైజ్ చేయలేము కాబట్టి దాన్ని bx ప్లస్ c బై 4 ప్లస్ x స్క్వేర్ రాయొచ్చు. సో డూ ఎల్సిఎం, ఇందులో ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేశాను కదా, అలా సాల్వ్ చేసినట్టయితే కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అట్లా సాల్వ్ చేసినట్టయితే ఏబిసి 3 వాల్యూస్ 1/5 వస్తాయి. నౌ సబ్స్టిట్యూట్ హియర్ 1/5 by 1 minus x dx, 1/5x 1/5 4 plus x square dx. So here 1/5 into integration 1 by 1 minus x dx. Here 1/5 into x by 4 plus x square dx. 1/5 into 1 by 4 plus x square dx. స్ప్లిట్ చేశాను. ఓకే, నా ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ ఏంటి, మైనస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 కదా, సో మైనస్తో మల్టిప్లై. ఇక్కడ 4 డెరివేటివ్ 0, x స్క్వేర్ డెరివేటివ్ 2x కాబట్టి 2తో మల్టిప్లై అండ్ డివైడ్. హియర్ 1/2 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ dx. Integration f dash x by f of x dx is equal to log mod f of x plus c. Next integration 1 by a square plus x square dx is equal to 1 by a tan inverse of x by a plus c. Now minus 1/5 log mod 1 minus x plus 1/10 log mod 4 plus x square 1/5 into ఇక్కడ 1/2 tan inverse of x by 2 plus c. ఓకే, సో 5 into 2 ఇక్కడ ఏమైపోతుంది, 10 అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నైన్త్ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ డినామినేటర్లో చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xలో ఎక్స్ కామన్ తీస్తే ఇట్ ఈజ్ ఏ క్వాడ్రటిక్ని ఫ్యాక్టరైజ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ కామన్, ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 కామన్, ఎక్స్ ప్లస్ 2 అగైన్ ఎక్స్ ప్లస్ 2 కామన్, వి విల్ గెట్ ఎక్స్ మైనస్ 1. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి వచ్చింది. దీన్ని 3 లీనియర్లు కాబట్టి ఏం రాసుకోవచ్చు, a బై ఎక్స్ ప్లస్ b బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ c బై ఎక్స్ మైనస్ 1. డూ ఎల్సిఎం అండ్ సబ్స్టిట్యూట్. ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేయండి, ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 3 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే a ఈజ్ ఈక్వల్ -3/2 ఒకసారి వస్తుంది, b -1/6, c 5/3. ఓకే, ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. ఈ ఏబిసిలను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a వాల్యూ -3/2 ఇంటూ 1/x dx, b వాల్యూ -1/6 ఇంటూ 1/x ప్లస్ 2 dx, c వాల్యూ 5/3 ఇంటూ 1/x మైనస్ 1 dx. నౌ 1/x అంటే ఏంటిది, లాగ్ మోడ్ x,
డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ 2, ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. సో ఇలా చేసుకోవాలి ప్రాబ్లం, సింపుల్. ఒక్క పార్షియల్ ఫ్రాక్షన్ చేయడం వస్తే ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. Now second bit first problem, integration 1/6x² minus 5x plus 1 dx. ఓన్గా సాల్వ్ చేయండి, పాస్ బటన్ నొక్కి తర్వాత ఆన్సర్తో చెక్ చేసుకోండి. ఓకే, ఆన్సర్ పర్ఫెక్ట్ కరెక్ట్ నా ఆన్సర్తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ బిట్ మొత్తం ఇలాంటి మోడల్స్ చేశారు, సెకండ్ బిట్ థర్డ్ బిట్ మీరే ఓన్గా సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేయండి. యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఫ్యాక్టరైజేషన్ కదా. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3x - 1 × 2x - 1 వస్తుంది. నౌ దిస్ ఈజ్ 3x - 1 × 2x - 1, 2 లీనియర్ కాబట్టి a/3x - 1 ఒకటి, b/2x - 1 ఒకటి. నౌ డూ ఎల్సిఎం, ఒకసారి x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయండి అంటే 1/3, ఒకసారి ఇంకోసారి x ప్లేస్లో 1/2 పెట్టండి. ఎందుకంటే 1/3 పెడితే 3 క్యాన్సిల్, 1 - 1 0 అవుతుంది కదా. అలా ఎల్సిఎం చేసిన తర్వాత అప్పుడు ఏ వాల్యూ -3 వస్తుంది, బి వాల్యూ 2 వస్తాయి. నౌ సబ్స్టిట్యూట్ హియర్ -3/3x - 1 dx, 2/2x - 1 dx. ఇక్కడ డినామినేటర్కి డెరివేటివ్ ఏమైతే 3 × x డెరివేటివ్ 1 -1 డెరివేటివ్ 0 కాబట్టి 3 వస్తుంది. మైనస్ని పక్కన రాసేయండి. అందుకనే ఇక్కడ 2x డెరివేటివ్ 2, -1 డెరివేటివ్ 0. ఎగ్జాక్ట్గా డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. ఆన్సర్ లాగ్ మాడ్ f of x minus log mod 3x - 1 denominator plus log mod 2x - 1 plus c. This is log a minus log b, that is log a/b plus c. This is also similar type of problem. 1/x into x plus 1 into x plus 2 ni a/x, all linears కాబట్టి a/x plus b/x plus 1 plus c/x plus 2. ఒకసారి x = 0 పెట్టండి. ఎల్సిఎం చేసిన తర్వాత ఒకసారి x = 0, x = -1, x = -2 పెడితే a 1/2, b -1, c 1/2 వస్తాయి. సబ్స్టిట్యూషన్ చేస్తే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/x dx, b -1 కదా, -1 ఇంటూ 1/x plus 1 dx, c 1/2 రైట్ అవుట్ సైడ్ 1/x plus 2 dx. Exactly it is in the form of integration f'(x/f of x dx), that is log mod f of x. So 1/2 log mod x minus log mod x plus 1 plus 1/2 log mod x plus 2 plus c. Simple problem, but partial fractions కొంచెం కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 3x - 2/x - 1 into x plus 2 into x - 3. ఇక్కడ మిడిల్ దానికి ప్లస్ ఉంది. ఓకే, దీన్ని 3 లీనియర్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి కాబట్టి లీనియర్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి కాబట్టి a/x - 1, b/x plus 2, c/x - 3. డూ ఎల్సిఎం. ఓకే, సో యూ విల్ గెట్ 3x - 2 is equal to a into x plus 2 into x minus 3 plus b x minus 1 into x minus 3 plus c x minus 1 into x plus 2. ఓకే, సో ఇక్కడ x plus 2, x minus 3, x minus 1 ఉన్నాయి కాబట్టి ఒకసారి x = -2 పెట్టండి, ఒకసారి x -3 అంటే x = 3 పెట్టండి, ఒకసారి x1 పెట్టండి. ABC వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, రైట్. లేదా ఇంకొక మెథడ్ ఏంటంటే, ఓకే ఇక్కడ ఒక ట్రిక్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. హెవీ సైడ్ కవరప్ మెథడ్. హెవీ సైడ్ కవరప్ మెథడ్ ఎలా? ఏ వాల్యూ రావాలంటే ఏ కింద ఏముంది x -1, x -1ని కవర్ చేయాలి. కవర్ చేసి దీని ఏం పెడితే 0 అవుతుంది, 1 పెడితే 0 అవుతుంది అంటే ఆ 1 ఇందులో పెట్టాలి. 3 × 1 3, 3 - 2 1, by 1 plus 2 2, 1 - 3 -2, 1 plus 2 3, 1 - 3 -2, -2 into 3 -6, that is -1/6. నెక్స్ట్ b వాల్యూ రావాలంటే x = -2 పెట్టాలి. దీన్ని కవర్ చేయండి, కవరప్, అందుకని హెవీ సైడ్ కవరప్ మెథడ్. అప్పుడు -2 పెట్టండి, మిగతా వాటిల్లో b వచ్చేస్తుంది. అలా c రావాలంటే x = 3 పెట్టండి, దీన్ని కవర్ చేయండి. ఓకే, c వాల్యూ వచ్చేస్తుంది. సో దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్
హెవిసైడ్ కవర్ అప్ మెథడ్. ఓకే, సో ఇలా లీనియర్గా ఉన్నప్పుడు మనం అలా కవర్ చేసి చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ a minus 1/6 into integration 1/x minus 1 dx, b minus 8/15 into integration 1/x plus 2 dx, plus c 7/10 into 1/x minus 3 dx. ఇమ్మీడియట్గా మనకు తెలుసు కదా, ఇంటిగ్రేషన్ f dash x by f of x dx ఫార్ములా ఉన్నాయి కాబట్టి log mod x minus 1, this is log mod x plus 2, this is log mod x minus 3 plus c. That's it. స్టూడెంట్స్, దీనికంటే ముందు ప్రాబ్లంకి, థర్డ్ ప్రాబ్లంకి ఒక అద్భుతమైన మెథడ్ చెప్పాను, దట్ ఈస్ హెవిసైడ్ కవర్ అప్ మెథడ్. దాన్ని ఎప్పుడు మాత్రమే అప్లై చేయొచ్చు అంటే కింద 3 డిఫరెంట్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అప్లై చేయొచ్చు. ఏబిసి కాన్స్టెంట్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మిగతా వాటి కూడా అప్లై చేయండి. ఓన్లీ ఈ థర్డ్ ప్రాబ్లంలో మాత్రమే చెప్పాను, సెకండ్ బిట్లో థర్డ్ ప్రాబ్లంలో చెప్పాను. ఒకసారి దాన్ని క్లియర్గా వినండి, అర్థం చేసుకొని మిగతా వాటికి అప్లై చేయండి. ఓన్లీ కింద లీనియర్స్ ఉన్నప్పుడు దీనికి అప్లై చేయరాదు. ఇక్కడ కింద లీనియర్ స్క్వేర్ ఉంది కాబట్టి అప్లై చేయరాదు. సో దీన్ని ఎలా రాసుకోవాలి? a/x, ఇక్కడ x-1 స్క్వేర్ ఉన్నప్పుడు a/x-1 ప్లస్ b/x-1 హోల్ స్క్వేర్ ప్లస్ c/x ప్లస్ 2. డూ ఎల్సిఎం. ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ చేసాం ఫస్ట్ బిట్లో. సో a వాల్యూ 2, b వాల్యూ 1, c వాల్యూ -2 వచ్చేలా చేయండి. చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ వస్తే ఫస్ట్ బిట్లో చెప్పిన ప్రాబ్లమ్స్ని రిఫరెన్స్ చేసుకొని ట్రై చేయండి. నౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ a2 by x-1 dx plus b value 1 by x-1 square dx, c value -2 x plus 2 dx. Integration f dash x by f of x dx formula log mod f of x plus c, and integration 1 by x square dx formula -1 by x plus c. So 2 into log mod x minus 1, 1 by x minus 1 square అంటే -1 by దీనిలాగా -2 into log mod x plus 2 plus c. Integration simple, but partial fraction is plays main role. Next third bit, first problem సింపుల్. కొంచెం అది చూడడానికి ఇంత పెద్ద భయంకరంగా కనబడుతుంది కావచ్చు, చాలా సింపుల్ అండి. మీకు ఇందాక చెప్పాను కదా, హెవీ సైడ్ కవర్ అప్ మెథడ్తో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? సో ఫస్ట్ ఇవన్నీ లీనియర్లు కాబట్టి a/x-a ప్లస్ b/x-b ప్లస్ c/x-c. ఏ వాల్యూ రావాలంటే ఏం చేయాలంటే, ఏ కింద ఏముంది x-a కదా, అంటే x ఏం పెట్టాలి? a - a 0 అవుతుంది కదా. ఆ x-aని ఇక్కడ కవర్ చేయండి. x aని పెట్టండి, ఏమవుతుంది? 1/a - b ఇంటూ a - c. సో దేర్ ఫోర్ ఏ వాల్యూ ఈజ్ 1/a - b ఇంటూ a - c. ఇలాంటి ట్రిక్స్ మీకు వేరే దగ్గర దొరకవు. ఓకే, సో దాన్ని ఎల్సిఎం చేయడము అదంతా చేయడం చాలా రిస్క్. దాని బదులు డైరెక్ట్గా హెవిసైడ్ కవర్ అప్ మెథడ్తో చేసుకోవచ్చు. ఓకే, నా బి కింద ఏముంది? ఇది ఓన్లీ లీనియర్లు ఉన్నప్పుడే అప్లై చేయొచ్చు. బి కింద x-b ఉంది కదా. సో ఈ x-bని కవర్ చేసి x bని మిగతా రెండిట్లలో సబ్స్టిట్యూట్ b - a ఇంటూ b - c అవుతుంది. దట్ ఈస్ b వాల్యూ. c వాల్యూ రావాలంటే x - c, x c కదా, x - cని కవర్ చేయడం, కవర్ అప్ మెథడ్ 1/c - a ఇంటూ c - b. ఓకే, సో దీన్ని మళ్ళీ ఒకసారి విని అర్థం చేసుకోండి. ఓన్లీ లీనియర్కి మాత్రం అప్లై చేయొచ్చు ఈ మెథడ్. ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/a - b ఇంటూ a - c ఇంటూ ఇంటిగ్రేషన్ 1/x - a dx ప్లస్ b వాల్యూ 1/x - b dx, c వాల్యూ 1/x - c dx. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్, x - a డెరివేటివ్ 1 కదా. సో లాగ్ mod x - a, ఇది లాగ్ mod x - b, ఇది లాగ్ mod x - c. ఈ కాన్స్టెంట్లు మీకు పెద్దగా కనబడవచ్చు. అవి యాజ్ డీజ్గా 3 స్టెప్లలో సేపు రాసాం. ఇక్కడ c ఆల్రెడీ ఉంది కాబట్టి ప్లస్ k పెట్టారు కాన్స్టెంట్, అంతే. నెక్స్ట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ సిమిలర్ ప్రాబ్లమ్సే కాబట్టి సొల్యూషన్స్ ఇచ్చేస్తున్నాను. మీరు ఓన్గా సాల్వ్ చేసి ఇక్కడున్న సొల్యూషన్తో చెక్ చేసుకోండి. లీనియర్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ కాబట్టి a బై లీనియర్ x ప్లస్ 3, x² ప్లస్ 4 ఉంది కాబట్టి bx ప్లస్ c బై x² ప్లస్ 4. డూ ఎల్సిఎం అండ్ కంపేర్ ద కోఎఫిషియంట్స్ అండ్ సాల్వ్ ది ఈక్వేషన్స్. యూ విల్ గెట్ a is equal -3/13,
b ఈజ్ ఈక్వల్ టు 3/13, c ఈజ్ ఈక్వల్ టు 17/13. ఇది చాలా కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ చేయండి. a -3/13 అండ్ ఇంటిగ్రేషన్ ఎట్ టైం 1/x + 3 dx ప్లస్ b అంటే 3/13 ఇంటూ x ప్లస్ c అంటే 17/13 బై x²/4 dx. ఇది అలానే ఉంచాను. 3/13 బయట రాశాను, స్ప్లిట్ చేశాను. ఇంటిగ్రేషన్ x బై దిస్ టర్మ్ ప్లస్ 17/13 బయట రాశాను. ఇంటిగ్రేషన్ 1/this term dx -3/13 ఇంటిగ్రేషన్ 1/x + 3 dx ప్లస్ 3 ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ ఉండాలంటే x² డెరివేటివ్ ఏంటి 2x. 2 మిస్ అయింది కాబట్టి 2తో మల్టిప్లై, 2తో డివైడ్. ఇది x² + a² ఫార్ములా రాశాను. దీస్ ఆర్ ది ఫార్ములాస్. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి log mod x + 3, 13 2 = 26, log mod denominator x² + 4, 17/13 into 1/a, a అంటే 2, tan inverse of x/2 plus c. 13 into 2 నెక్స్ట్ స్టెప్లో 13 into 2 ఏం రాసుకోవచ్చు 26. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఆల్సో సిమిలర్ టైప్ ప్రాబ్లం. లీనియర్ a/x + 3, linear square b/x - 2 plus c/x - 2 square. Do LCM and find the values of ABC. You will get these are the values. Check. Carefully check చేసుకోండి. Substitution 16/25 integration 1/x + 3 dx. B value 34/25 integration 1/x - 2 dx plus 11/5 integration 1/x - 2 whole square dx. These are the formulas. Denominator derivative log mod x + 3, log mod x - 2. ఇది 1/x² అంటే 1/ax + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. 1/ax + b హోల్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ -1/ax + b ఇంటూ 1/a ఇన్నర్ టర్మ్ డెరివేటివ్. ఇక్కడ ఇన్నర్ టర్మ్ x - 2 కాబట్టి దాని డెరివేటివ్ 1 అయిపోతుంది. సో సిమిలర్ ఫామ్లో 1/x² ఫామ్లో ఉంది. -1/x అంటే -1/x - 2. సో మల్టిప్లేస్ 11 into -1 ఏమవుతుంది -11. -11/5 into x - 2 plus c. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. దీన్ని క్లియర్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా. 1/x³ + 1, it is of the form a³ + b³. What is the formula of a³ + b³? a + b into a² minus ab అంటే x plus b². ఓకే, a³ minus b³ ఫార్ములా a plus b into a² minus ab plus b². ఓకే, నౌ దిస్ ఈజ్ లీనియర్, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్. దీన్ని ఇంకా మళ్ళీ ఫర్దర్గా ఫ్యాక్టరైజ్ చేయలేము కాబట్టి దిస్ ఈజ్ a/x + 1 bx plus c by x² minus x plus 1. Do LCM. 1/x plus 1 into x² minus x plus 1 is equal to ఇటువైపు x plus 1 into x² minus x plus 1 a into x² minus x plus 1 bx plus c into x plus 1. These two gets cancelled. Now 1 is equal to ax² minus ax plus a, bx into x, bx² bx plus cx plus c. Okay, now x² కామన్ తీస్తే a plus b, తర్వాత x కామన్ తీస్తే ఏముంటుంది -a plus b plus c, కాన్స్టెంట్ a plus c. నౌ కంపేర్ x² కోఎఫిషియంట్ ఇటువైపు ఏం లేదు కాబట్టి a plus b is equal to 0, a is equal to -b. నెక్స్ట్ -a plus b plus c, ఇటు x లేదు కాబట్టి x కోఎఫిషియంట్ 0, a is equal to -b or b is equal to -a కదా. b is equal to -a పెట్టండి, ఏమవుతుంది అప్పుడు -a plus c is equal to 0, -2a plus c is equal to 0. నెక్స్ట్ కాన్స్టెంట్ కంపేర్ చేయండి, a plus c is equal to 1. Now solve it.
మైనస్ 2a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయండి. మైనస్ ప్లస్ మైనస్ సిసి క్యాన్సిల్, 3a ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు 1/3. a 1/3 ఇందులో పెట్టండి. దెన్ c ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 1/3, c ఈజ్ ఈక్వల్ టు 2/3. a 1/3 అయితే b ఏమవుతుంది? మైనస్ a, అంటే b ఈజ్ ఈక్వల్ మైనస్ 1/3. సో a 1/3, b మైనస్ 1/3, c హౌ మచ్? 2/3. వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ సబ్స్టిట్యూట్ ఇట్. ఇంటిగ్రేషన్ 1/x³ + 1 dx ఈజ్ ఈక్వల్ టు a. ఇంటిగ్రేషన్ a, వాట్ ఈస్ a? 1/3. 1/3 రైట్ అవుట్ సైడ్. 1/x + 1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ b మైనస్ 1/3x ప్లస్ c 2/3 x² మైనస్ x + 1 dx. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ అయ్యేలా దాన్ని సెట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఇందులో 1/3 కాన్స్టెంట్ రైట్ అవుట్ సైడ్, దట్ ఈస్ మైనస్ x ప్లస్ 2/x² మైనస్ x + 1 dx. నెక్స్ట్ ఇక్కడ x² డెరివేటివ్ ఏం కావాలి? ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఇలా లీనియర్ బై డినామినేటర్ క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు మైనస్ x ప్లస్ 2 న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ x² మైనస్ x + 1 ప్లస్ b. అలా సెట్ చేయండి. మైనస్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ a ఇంటూ x² డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1 ప్లస్ 1 డెరివేటివ్ 0 ప్లస్ b. ఈక్వేషన్ నెంబర్ ఏదో ఓకే. మైనస్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 2ax మైనస్ a ప్లస్ b. నౌ కంపేర్ చేయండి. 2a ఈజ్ ఈక్వల్ మైనస్ 1, a ఈజ్ ఈక్వల్ మైనస్ 1/2. మైనస్ a ప్లస్ b కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2. a మైనస్ 1/2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. b ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1/2, దట్ ఈస్ 3/2. సో ఫైనల్లీ మైనస్ x ప్లస్ 2ని ఏం రాసుకోవచ్చు? దీని నుంచి a అంటే మైనస్ 1/2 ఇంటూ 2x మైనస్ 1 ప్లస్ b అంటే 3/2. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ చేసాం లీనియర్ క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు. సో వాటిని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇందులో కేర్ఫుల్గా చేయాలి. ఇంటిగ్రేషన్ మైనస్ 1/2 ఇంటూ 2x + 1 3/2 by dx. Now 1/3 1/x + 1 dx. 1/3 into minus 1/2 minus 1/6. 2x + 1/x² minus x + 1 dx. 1/3 into 3/2. Integration 1/x² minus x + 1 dx. Next 1/3 into root x plus 1/x plus 1 dx minus 1/6 into this one as it is. 3 cancel. 1/2 into this is of the form 1/quadratic. మనం 6Dలో చేసాం కదా, డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇలా కంప్లీటింగ్ స్క్వేర్ లాగా మార్చాలి. x² మైనస్ ఎక్స్ని ఎలా వస్తున్నాను? మైనస్ 2ab లాగా 2 into x దేనితో మల్టిప్లై చేయాలి? 1/2. 2 క్యాన్సిల్ అయ్యి x వచ్చేస్తుంది. x² మైనస్ 2ab లాగా ఉంది. b² యాడ్ చేయాలి, b² సబ్ట్రాక్ట్ చేయాలి, ప్లస్ 1 ఉంది. నౌ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x మైనస్ 1/2 హోల్ స్క్వేర్. ఇది 1 మైనస్ 1/4. 1 మైనస్ 1/4 అంటే 3/4. సో x² మైనస్ x ప్లస్ 1 ఏం రాసుకోవచ్చు? x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 కెన్ బి రిటన్ యాజ్ √3/2 హోల్ స్క్వేర్. అది రాసాను. ఇది ఒక్కటి ఇంపార్టెంట్ స్టెప్. ఇందులో ఎన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయో చూడండి, కేర్ఫుల్గా చూడండి. ప్రీవియస్ చాప్టర్ ఎక్సైజ్ కూడా ఉంది. నౌ దీస్ ఆర్ ది ఫార్ములాస్. ఇంటిగ్రేషన్ f'(x/f(x) dx is equal log mod f of x plus c, and integration 1/a² plus x² dx is equal 1/a tan inverse of x/a plus c. సో ఫస్ట్ దానికి log mod x plus 1, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి log mod x² minus x plus 1
Now 1 by a అంటే root 3 by 2 tan inverse of x minus 1 by 2 by root 3 by 2 plus c. 2 cancel. So finally 1 by 3 log mod x plus 1 minus 1 by 6 log mod x square minus x plus 1 plus 1 by root 3 into tan inverse of 2 LCM చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 2x minus 1 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ రూట్ 3 ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో కేర్ఫుల్గా మళ్ళీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. దీన్ని ఇది కొంచెం క్రిటికల్గా ఉంది కదా, 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఇంటిగ్రేషన్ sin x cos x by cos square x plus 3 cos x plus 2 dx. సో ఇందులో ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్, ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. కాస్ ఎక్స్ ఇది ఈక్వల్ కింద కాస్ ఎక్స్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ని టీ అనుకుంటున్నాను. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ is equal to dt. From this sin x dx is equal to minus dt. Substitute all these terms in this one. You will get sin x dx is minus dt, cos x is t, cos square x t square plus 3t plus 2. Denominator is quadratic. Factorize it. You will get t plus 1 into t plus 2. Take integrand, only integrand, that is t by t square plus 3t plus 2. మైనస్ని తర్వాత చూసుకుందాం, మైనస్ సంగతి ఇది అలానే ఉంచండి. సో దిస్ ఈజ్ t by factorization t plus 1 into t plus 2, which can be written as a by linear plus b by linear. By Heaviside cover up method, substitute t is equal to minus 1, you will get minus 1 by minus 1 plus 2, that is minus 1, a is equal minus 1, and b value t is equal minus 2 పెట్టండి, minus 2 plus 1 minus 2, that is b value 2, a minus 1 b 2. So now integration sin x cos x by cos square x plus 3 cos x plus 2 dx is equal to minus of this term, integration a value minus 1 by t plus 1 dt plus b value 2 by t plus 2 dt. ఇది ఇక్కడ కదా, సబ్స్టిట్యూట్ చేసాం దీన్ని, a value b value. Now minus into minus plus integration 1 by t plus 1 dt minus into plus minus 2 ఉంది కదా, 1 by t plus 2 dt. What is the formula? Integration f dash x by f of x dx is equal to log mod f of x plus c. So log mod t plus 1 minus 2 log mod t plus 2 plus c. t అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేయాలి, మరి t అంటే ఏంటి, cos x. log mod 1 plus cos x minus 2 log mod 2 plus cos x ప్లస్ సి. ఈ 2ని పైకి తీసుకెళ్ళొచ్చు. లాగ్ ఏ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఏ కదా ఫార్ములా, లాగ్ ఏ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ ఎమ్ ఇంటూ లాగ్ ఏ. ఎమ్ ఇంటూ లాగ్ ఏ అంటే ఈ 2ని పైకి తీసుకెళ్ళొచ్చు. ఇది ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏమవుతుంది, లాగ్ ఏ బై బి. 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి, దట్ ఈస్ ద ఆన్సర్. సో స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం ఇంటిగ్రేషన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఇంటిగ్రేషన్స్ని ఎలా చేయాలి, ప్లస్ ఎక్సర్సైజ్ 6E డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం కవర్ చేయడం జరిగింది. సో థరోగా ప్రాక్టీస్ చేయండి, ఈ ఎక్సర్సైజ్ పైన గ్రిప్ తెచ్చుకోండి. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, రిడక్షన్ ఫార్ములాస్. ఓకే, సో వాటిని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.